హాయ్ చిల్డ్రన్, ఈరోజు మీకు చిట్టి పొట్టి కథలు రెండు లైన్గా చెప్తాను, వినండి. కాకరకాయ రుచి, దాని గురించి ఒక కథ. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చేసింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరను తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం బూర్లు మూకుళ్ళలో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ అమ్మాయి ఉండబట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తిని చూద్దాం అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తోంది. నా వంతు కూర అన్నం తిందాం అనుకుని 2వ కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళ్ళగంటూ ఇంటికి వచ్చాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగిలిన 2 ఏవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో తిని చూశాను, 2వది నా వాటా కదా, అందుకే అన్నంలో తినేశాను అని చెప్పింది. రైతు కోపం వచ్చింది. అలా ఎలా తినేసావు అన్నాడు. ఇలా అని 3వది కూడా చటుక్కని నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి, కుయ్యో ముర్రో అన్నాడు రైతు. కథ కంచికి మనం ఇంటికి.